అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా రాగి రొట్టె. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చేస్తుంది. అలాగే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ వీక్లీ ట్వైస్ అయినా చేస్తే మన హెల్త్కి చాలా మంచిది. అలాగే చేసుకోవడం ఇంకా ఈజీగా ఉంటుంది. ఇన్స్టంట్గా చేసేయచ్చు. ఇంత టేస్టీ అయిన రాగి రొట్టె ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ బదులు నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని చాలా సన్నగా కట్ చేయాలి. ఈ ఆనియన్ని వేసేసి నెక్స్ట్ ఒక సగం కొబ్బరి చిప్ప తీసుకొని ఇవి కూడా సన్నగా కట్ చేసి ఈ కొబ్బరి ముక్కలు వేసేయాలి. ఇందులోకి ఒక బిగ్ సైజు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేయాలి. ఇందులోకి సరిపడా సాల్ట్ వేసి ఈ కొబ్బరి ముక్కలు ఉల్లిపాయల్ని 1 మినిట్ సిమ్లో పెట్టేసి వేయించాలి. ఒక 1 మినిట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రాగి పిండి తీసుకోవాలి. ఇంట్లో అందరికీ ఎంతైతే సరిపోతుందో చూసుకొని వేయాలి. 1/2 kg తీసుకున్నా నో ప్రాబ్లం. అందులోకి మనం ముందే వేయించి పెట్టిన ఈ ఉల్లి కొబ్బరి ముక్కలు వేసేయాలి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన కరివేపాకు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేయాలి. టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ సోంపు, కాసిని వాటర్ వేసి ముందు కలిపేయాలి ఈ పిండిని. నెక్స్ట్ వాటర్ పోస్తూ చూసుకుంటూ చపాతీ పిండిలాగా కలిపేయాలి. వాటరు కొంచెం పోస్తూ కలపాలి. ఇందులోకి చాలా తక్కువే పడతాయి. కొంచెం స్మూత్గా కలుపుకుంటే పిండి మనకి చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఈ పిండిని ఒక 20 మినిట్స్ అయినా మనం నానబెట్టాలి. సో దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసేద్దాం ఒక 20 మినిట్స్. ఇప్పుడు కొంచెం మందంగా ఉన్న ఒక కవర్ తీసుకొని ఆయిల్ స్ప్రెడ్ చేసి ఈ రాగి పిండిని తీసుకొని స్ప్రెడ్ చేయాలి. ఇందులో ఉన్న ఉల్లి ముక్కలు అలాగే కొబ్బరి ముక్కలు వల్ల ఈ రాగి పిండి రొట్టె చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అలాగే అంత మందంగా రాదు, పలుచగా రాదు, మీడియం సైజులో ఇది స్ప్రెడ్ అయిపోతుంది. ఇలాంటి కవర్ ఒకటి తీసుకోండి. ఇది డిమార్ట్ కవరు. ఇది చాలా ఈజీగా వర్క్ చేస్తుంది. అలాగే మనకి ఆయిల్ స్ప్రెడ్ చేసి చేయడం ఇష్టం లేకపోతే ఒక మందంగా ఉన్న కర్చీప్ తీసుకోవచ్చు. కర్చీప్ పైన వాటర్ చల్లి చేసేసుకోవచ్చు. ఇప్పుడు దోశ పెనం తీసుకొని ఆయిల్ వేసి ఈ రొట్టె వేసేయాలి. చూసారు కదా, చాలా ఈజీగా వచ్చేసింది. దీని మీద ఆయిల్ వేసి చక్కగా అటు ఇటు కాల్చాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టి కాల్చాలి, ఎందుకంటే రాగి పిండి త్వరగా వేగుతుంది. ఇప్పుడు అటు ఇటు ఒకసారి కాల్చిన తర్వాత దీని మీద ఒక మూత పెట్టేసి 1 మినిట్ అలా వదిలేయాలి. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది ఈ రొట్టెకి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రొట్టె. ఇలాంటి రాగి పిండి రొట్టెల్ని వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ
అందరికీ పెట్టేలా చూస్తే మంచి హెల్త్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము. చూసారు కదా ఎంత చక్కగా వేగిందో రాగి రొట్టె. ఇలాంటి రొట్టెల్ని ఒకేసారి ఒక 10 చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇవి చల్లారినా కానీ అస్సలు గట్టిపడవు, మెత్తగానే ఉంటాయి, చక్కగా ఉంటాయి. టేస్ట్ అస్సలు చేంజ్ అవ్వదు. చూసారు కదా రాగి పిండి రొట్టెలు హెల్తీగా ఎలా చేసుకోవచ్చో. మీరు కూడా ఇలాంటి రొట్టెల్ని ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నా రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ట్రై చేస్తారు. ఒకసారి మీరు ఇది ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని హెల్తీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.